నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఎంపీలు ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల విచారణ వేగవంతంపై కేంద్ర ప్రభుత్వం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక కొన్ని కేసులు నమోదు కావడం, కేసులు ఉన్నవారు కొంతమంది రాజకీయాల నుంచి వైదొలగడం, మరికొందరు మరణించడం వంటి కేసుల్లో ఎలా వ్యవహరించాలో చెప్పాలని సూచించింది. 3 వారాల్లో కేంద్రం ఈసీ కౌంటర్ దాఖలు చేయాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో జాప్యాన్ని తప్పుపడుతూ దాఖలైన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి అమికస్ క్యూరీ విజయ్ అన్సారియా దాఖలు చేసిన స్టేటస్ నివేదికను పరిశీలించింది. 42 మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండటం సహా కొన్ని చోట్ల 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా కేసుల విచారణలో పురోగతి లేదన్న సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టుల నుంచి సరైన సమాచారం ఇవ్వకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8, 9తో ముడిపడిన రాజ్యాంగపరమైన కొన్ని అంశాలు ఉన్నాయన్న ధర్మాసనం ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం చెప్పాలని కోరింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. కేంద్రం ఈసీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్లు రీజాయిండర్ దాఖలు చేసినా చేయకపోయినా విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారించింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి సమాచారం కోసం సమయం ఇవ్వాలని ముకుల్ రోహత్కి కోరగా ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. స్పీకర్తో చర్చించి కోర్టుకు వివరాలు అందిస్తానని రోహత్కి విజ్ఞప్తి చేయగా ఈ నెల 18కి విచారణను వాయిదా వేసింది. మిర్చి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని చింతకారి నావరం మార్కెట్లో గుండెలు బాదుకుంటున్న రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా, కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా అని కేటీఆర్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఈ మేరకు చింతకాని నావరంలో రైతు ఆవేదన పడుతున్న వీడియోను తన పోస్టుకు కేటీఆర్ జత చేశారు. 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు అప్పు చేసి రైతు మిర్చి పండిస్తే 2-3 వేలకే తెగనమ్మంటారా అంటూ నిలదీశారు. బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపి మిర్చి రైతుకు కనీస మద్దతు ఇప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తారు. పెద్దిరెడ్డి అనుచరులు తమ భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సమయంలో 14 మందిని కిడ్నాప్ చేశారని నాడు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా స్థానిక అధికారులు పెద్దిరెడ్డికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కబంధ హస్తాల నుంచి తమ భూములు విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల నుంచి టీడీపీ నేతలు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, బుచ్చి రాంప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు. సరస్వతి పవర్ కంపెనీకి చెందిన షేర్ల బదిలీ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ మార్చి 6కు వాయిదా వేసింది. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీలో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో సరస్వతి పవర్ కంపెనీలో తన పేరున తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరున మొత్తం 51.01% వాటా ఉన్నట్టు జగన్ వివరించారు. భవిష్యత్తులో షేర్లను షర్మిలకు బదిలీ చేసే విధంగా 2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. తర్వాత సరస్వతి పవర్లో జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరున ఉన్న షేర్లు, భారతి డైరెక్టర్గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన 1,21,00,000కు పైగా షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్టు జగన్ ఎన్సీఎల్టీకి తెలిపారు. ఈడీ, సిబిఐ కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగిలిన షేర్లు బదిలీ చేయాలనుకున్నట్టు చెప్పారు. తర్వాత ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో షేర్లకు సంబంధించి ఎంఓయూ, గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు జగన్ తెలిపారు. అయితే తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీ ప్రక్రియ కంపెనీ చట్టానికి విరుద్ధంగా జరిగినందున వెంటనే రద్దు చేయాలని జగన్ కోరారు. కౌంటర్ వేయడానికి గడువు కావాలని విజయమ్మ, షర్మిల కోరగా కోర్టు విచారణ మార్చి 6కు వాయిదా వేసింది. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ విలువైన సలహాలు ఇచ్చారు. ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని ఉద్బోధించారు. అనారోగ్యకర ఆహారాలు నీరసింపజేస్తాయని హెచ్చరించారు. దినచర్య, అధ్యయన సమయం రూపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని, నిద్ర, పోషకాహారం చాలా ముఖ్యమని హితవు పలికారు. అందరూ సూర్యోదయాన్ని ఆస్వాదించాలని కోరారు. ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలన్న ప్రధాని, ఒత్తిడి లేకుండా చదివితే పరీక్షల్లో బాగా రాణించవచ్చని చెప్పారు. క్రికెట్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాటర్ బాల్పై మాత్రమే దృష్టి పెట్టి సిక్సర్, 4 ఎలా కొడతాడో అలాగే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు కుటుంబమే విశ్వవిద్యాలయం వంటిదన్న మోదీ, అందరికీ 24 గంటల సమయమే ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఆ సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. ఫ్రాన్స్, అమెరికాల్లో 3 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రికి ఫ్రాన్స్ చేరుకోనున్న మోదీ ఎల్లుండి వరకు అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్లో మోదీ పాల్గొంటారు. అనంతరం కెదహాష్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యంలో ఉన్న అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను మోదీ పరిశీలిస్తారు. అనంతరం ఫ్రెంచ్ అధ్యక్ష భవనంలో మ్యాక్రాన్ ఇచ్చే విందుకు ప్రధాని హాజరవుతారు. అనంతరం ఈ నెల 12నే మోదీ అమెరికాకు బయలుదేరుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు అగ్రరాజ్యానికి వెళుతున్న మోదీ 13 వరకు అక్కడే ఉంటారు. ఈ పర్యటనలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ప్రధానంగా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ సుంకాలు పెంచుతున్న వేళ భారత్ నుంచి దిగుమతులపై పన్నులు పెంచకుండా చూడాలని మోదీ కోరే అవకాశం ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బైకులు, ఇతర కొన్ని వస్తువులపై మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సుంకాలను తగ్గించిన విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి తెస్తారని తెలుస్తోంది. కొన్ని దేశాల నుంచి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధించనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం నాటికి ప్రకటిస్తారని తెలిపారు. అమెరికాకు ఎక్కువగా కెనడా, బ్రెజిల్, మెక్సికో నుంచే స్టీల్, అల్యూమినియం వస్తువులు దిగుమతి అవుతాయి. అమెరికా నిర్ణయంతో ఆయా దేశాలపై ప్రభావం పడనుంది. మరోవైపు కొత్త నాణ్యాలు ముద్రించడాన్ని నిలిపివేయాలని ట్రెజరీని ట్రంప్ ఆదేశించారు. 1 సెంటు నాణ్యం ముద్రించడానికి 2 సెంట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతోందని, ఇది వృధాయేనని, అందుకే కొత్త నాణ్యాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించినట్టు ట్రంప్ తెలిపారు. అటు అమెరికా పొరుగు దేశం కెనడాను 51వ రాష్ట్రంగా మారాలనే విషయంలో తాను చాలా సీరియస్ గా ఉన్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. కెనడా వల్ల అమెరికా ఏటా $200 బిలియన్ కోల్పోతున్నందున ఆ దేశం అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం చాలా మంచిదని భావిస్తున్నట్టు వివరించారు. అమెరికా నష్టపోవడానికి తాను అనుమతించబోనని, అమెరికా కెనడాకు సబ్సిడీ ఇవ్వబోదని చెప్పారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా కఠిన చర్యలకు దిగనున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరిగాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. అక్రమ వలసదారుల అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, గత కొన్నేళ్ల నుంచి దేశంలో అక్రమ వలసలు పెరిగాయన్నారు. యూకేలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారని రాసుకొచ్చారు. అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామన్న స్టార్మర్, త్వరలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. ఈ మేరకు దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్పై ప్రత్యేక పీపీ దస్తగిరికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. ఖమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ద్వారా ఓ వర్గం మనోభావాల్ని దెబ్బతీశారంటూ నమోదైన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు గైర్హాజరయ్యారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు గైర్హాజరైన వర్మ తనకు 8 వారాల సమయం కావాలంటూ న్యాయవాది ద్వారా విజ్ఞప్తి చేశారు. ఖమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు గతంలో సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు 3 రోజుల క్రితం ఒంగోలులో విచారణకు వచ్చినప్పుడు వర్మకు నోటీసు ఇచ్చారు. అయితే ప్రస్తుతం సినిమా ప్రచారంలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని వర్మ సిఐడి అధికారులకు తెలిపారు. 8 వారాల తర్వాత వస్తానని సమాచారం ఇచ్చారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన సిఐడి అధికారులు వర్మకు మరోసారి నోటీసు ఇవ్వాలని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి మహాకుంభమేళా ప్రాంతానికి రాష్ట్రపతి చేరుకున్నారు. తొలుత ప్రత్యేకమైన పడవలో ప్రయాణించిన ముర్ము వలస పక్షులకు ఆహారం వేశారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అక్కడే పూజలు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కుంభమేళాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 41 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హయాంలో జాతీయ ఆహార భద్రతా చట్టం NFSAను తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ చట్టం ప్రధానంగా కోవిడ్ సమయంలో లక్షలాది మందిని ఆకలి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జనగణన జరగనందున 14 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు కోల్పోతున్నారని సోనియా రాజ్యసభలో వివరించారు. 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిపారు. అందుకే కేంద్రం త్వరితగతిన జనగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. దానివల్ల NFSA కింద ఎందరో పేద ప్రజలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఆహార భద్రత అనేది ప్రత్యేక హక్కు కాదన్న ఆమె, అది ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. ఈ హక్కుకు ఎవరినీ దూరం చేయరాదన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 15వ ఎడిషన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 42,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు, 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.